హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు మెంతి కూర నిల్వ పచ్చడి చేసుకోవడానికి మెంతాకు తెంపుకున్న, మంచిగా కడుక్కున్న, ఆరబెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేస్తా అని, కొత్తిమీర ఉన్నది కాబట్టి కొంచెం కొత్తిమీర వేద్దామని ఒక పిరికడంత కొత్తిమీర ఇది కూడా సన్నం తరిగి వేసేస్తాను. ఇది ఇప్పుడు మంచిగా తెంపి మంచిగా కడిగి ఆరబెట్టుకున్న, నిన్న నైట్ అంతా ఆరబెట్టుకున్నాను. ఈరోజు ఇప్పుడు ఈ గంజులో ఇది వేసి ఒక చెంచా నూనె వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, ఇది మనం కొత్తిమీర మెంతి మనం ఇట్లా ఉడికిస్తున్నాము. ఒక చెంచాడంత నూనె వేసి ఉడికిస్తున్నా. అయితే ఇప్పుడు మళ్ళీ కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు ఏంటంటే అందులోకి కావాల్సిన పదార్థాలు ఒక చెంచా సగం అన్ని ధనియాలు, అందులో కావాల్సిన మసాలా. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవండి దీంట్లోకి, అయితే సింపుల్గా ఇది కొంచెము వేగినట్టు అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. సరిపోతుంది. ఒక చెంచాడు జీలకర్ర పడ్డది అనుకోండి, ఒక చెంచాడు జీలకర్ర, చెంచాడు సగం ధనియాలు. తర్వాత ఏంటంటే ఒక 2 చెంచాలన్నీ నువ్వులు వేసుకుందాం. ఎందుకంటే అది మెంతి కాబట్టి మనకు మంచి ఫ్లేవర్తోని, మంచి టేస్ట్తోని రావాలంటే అందులో మనము నువ్వులు వేసుకోవాల్సింది. మెంతాకు చేదు కొంచెం వేరే రకం ఉంటుందండి, హెల్త్కి మంచిది. కానీ అసలు కొన్ని ఆకులు మనం ఇది వేసుకుంటేనే బాగుంటుంది. మనం పప్పులైనా కానీ కంపల్సరిగా నిమ్మకాయనన్నా పిండుకోవాలి, చింతపండు అన్న వేసుకోవాలి, టమాటా అన్న వేసుకోవాలి కూరలలో అయినా. అయితే ఇప్పుడు నేను ఇందులో ఒక 2 చెంచాలన్నీ నువ్వులు కూడా వేసిన. ఇవన్నీ మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మెంతులు అవసరం లేదు, మెంతాకు కాబట్టి 2 చెంచాలన్నీ ఆవాతోనే మంచి రుచి వస్తుంది. ఆవాలు కూడా బాగా వేగడము అవసరం లేదు, కొంచెం చిటపట అంటున్నాయి కదా, క్లోజ్ చేసుకోవాలి, బంద్ చేసుకోవాలి. ఇక పోపులకైతే పోపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ఇంతేనండి. అందులో జీలకర్ర, ఆవాలు వేసినండి. ఇప్పుడు ఏంటంటే ఇది వేసుకుందాం. ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకొని తీసుకునే వాళ్ళైతే ఇందులో ఎండుమిర్చి చేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. నేను ఎప్పుడో ఒకసారి వేస్తా, అటువంటి ఏదో ఒక పచ్చళ్ళ కానీ అన్నిట్లలో వేయనండి. వేస్తే బాగానే ఉంటుంది కానీ వేయను. ఏ ఫ్లేవర్కు ఆ ఫ్లేవరే తినాలి, దేని రుచి దానికే ఉండాలని నా కోరిక. ఇందులోనైతే ఒక చెంచాడు వేసుకోవాలండి పసుపు,
చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒక స్పూను వేసుకున్నాం. ఇప్పుడు పోపు తయారైంది. మనం మసాలాలు కూడా అన్నీ గ్రైండ్ చేసుకున్నాం. ఆవాలు నువ్వులు అన్నీ కలిసి గ్రైండ్ చేసుకున్నామండి. ఆ కూర కూడా చల్లగైంది. మనం గ్రైండర్లో వేసి తిప్పేసుకుందాం. దీనికైతే ఇప్పుడు మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు కొంచెం మెత్తగా అయినది. ఇప్పుడు ఇందులో కారము, ఉప్పు, మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. అన్ని పౌడర్లు వేసి పోపు కూడా చల్లగైంది. పోపు కూడా వేసిన ఇప్పుడు ఒకటి మిక్స్ చేసుకుందాం. మనం మంచి గుమగుమ వాసనతో మనకు అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఇప్పుడు మనకు ఆరోగ్యానికి ఎంతో మంచినిచ్చే మెంతి కూర పచ్చడ మీరు చేయండి, తినండి. అందరూ సంతోషంగా హాయిగా ఉండాలంటే ఇటువంటి చిట్కాలు, ఇటువంటి పచ్చళ్ళు చేసుకొని తింటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా నూనె తేలలేదు, మనం ఇప్పుడే కలుపుకున్నాం కాబట్టి నూనె తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, లేకుంటే సరిపోతుందంటే సరిపోతుంది. కొంచెం అవసరం పడుతుందేమో అనిపిస్తుంది, రేపు కానీ తెలియదు. ఈరోజు కదా పచ్చడి పెట్టింది. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్ కానీ వాళ్ళైతే కండి. బాయ్ అండి.